నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మన రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ అనగానే సహజంగా ఆయా పార్టీలు ఎవరైతే ఆశిస్తూ ఉంటారో ఎమ్మెల్యే టిక్కెట్లు రాలేదో, ఎంపీ టిక్కెట్లు రాలేదో అటువంటి వారిని తీసుకొచ్చి శాసన మండలికి పంపిస్తున్నారు. కానీ దీని ఉద్దేశం, శాసన మండలి యొక్క ఉద్దేశము, లక్ష్యము అది కాదు. యాక్చువల్గా పార్టీ నాయకులకు పదవులు ఇచ్చేటువంటి కార్యక్రమంగా శాసన మండలిని తీర్చిదిద్దేశారు, అలవాటు చేసేశారు, ఒక సాంప్రదాయంగా మార్చేశారు. కానీ రాజ్యాంగం ఏం చెబుతుంది? రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలు వేరు, కానీ రాజకీయ పార్టీలు అమలు చేస్తున్నటువంటి విధానం వేరైపోయింది. దేశంలో కానీ, కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ, కేంద్రంలో అయితే లోక్సభ, రాజ్యసభ ఉంటాయి, రాష్ట్రంలో అయితే అసెంబ్లీ, శాసన మండలి ఉంటుంది. ఈ అసెంబ్లీకి అయితే ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకున్నటువంటి నాయకులు అసెంబ్లీకి వస్తారు. కేంద్రంలో అయితే పార్లమెంటు సభ్యులు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించి లోక్సభకు వస్తారు. అక్కడ కేంద్రంలో రాజ్యసభ, ఎంపీ కోటాల్లోనూ, ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేల కోటాల్లోనూ కొంతమందిని ఎన్నుకుని పెద్దల సభ అంటారు దాన్ని. ఎందుకంటే నిష్ణాతులను, ఆయా రంగాల్లో అనుభవజ్ఞులను, తెలివైన వారిని, అన్ని రంగాలలోనూ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను, పెద్దలను, అతి చిన్న వయసులో ఉన్న వారిని ఎవరిని సెలెక్ట్ చేయరు. అటువంటి వారిని తీసుకొచ్చి రాజ్యసభలోను, రాష్ట్రంలో అసెంబ్లీలోకి ఎమ్మెల్సీగా ఇస్తూ ఉంటారు శాసన మండలికి. కానీ ఇప్పుడు తాజాగా ఏం చేశారు? మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక యువ నాయకురాలను తీసుకొచ్చి ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చారు. ఇంకా పెద్దల సభ అనే పదానికి గౌరవమే లేదు. ఇంకా పెద్దల సభ అని ఎందుకన్నారు? ఆయా రంగాల్లో వారికి తెలివితేటలు, విషయ పరిజ్ఞానం ఉండటం వల్ల ఏమవుతుందంటే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఎందువలనంటే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు, ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ నిర్ణయం వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, నష్టం కలుగుతున్నా, కష్టాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నా విశేషంగా శాసన మండలిలో చర్చించిన తర్వాత కొన్ని సూచనలు చేస్తారు. మీరు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలకు ఈ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అని చెప్పి కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఆ బిల్లుని ఆమోదించేటువంటి సభ పెద్దల సభ అన్నారు. ఆ పదానికి అర్థం మార్చేసి రాజకీయ నాయకులకు పదవులను కట్టబెట్టే సభగా శాసన మండలిని చేసేశారు. ఏ విధమైనటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి ఒక గ్రీష్మ అనే మహిళా నాయకురాలని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. ఇది కరెక్టా కాదా అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కరెక్టే, రాజ్యాంగం ప్రకారంగా కరెక్టే. కానీ సంప్రదాయం అంతే, ఇది రాజ్యాంగ విరుద్ధమేం కాదు. రాజ్యాంగం ప్రకారం కరెక్ట్, ఎవరినైనా ఎమ్మెల్సీగా పంపించవచ్చు. అక్కడ వయసుతో సంబంధం లేదు, జ్ఞానంతోనూ, తెలివితేటలతోనూ, నాలెడ్జ్తోనూ ఏమీ పని లేదు. ముఖ్యమంత్రి గారు ఇష్టము, ఆయనకున్నటువంటి ఎమ్మెల్యే సంఖ్యాబలాన్ని బట్టి ఎంతమందినైనా ఎమ్మెల్సీకి పోటీ పెట్టవచ్చు, విజయం సాధించి మన శాసన మండలికి పంపించవచ్చు. అది వారికి ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం హక్కు. కానీ గ్రీష్మ గారికి ఏది క్వాలిఫికేషన్ అయింది? తెలుగు మహానాడులో ప్రతిపక్ష పార్టీని ఆమె ఎంత కఠోరంగా విమర్శించారో, తొడల కొట్టినటువంటి సన్నివేశాలు అందరికీ ప్రజలు గుర్తుండే ఉంటాయి. ఆ ఒక్క స్పీచ్ ద్వారా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైనటువంటి నాయకురాలుగా ఎదిగారు. ఆమెను మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి శాసన మండలిలోకి పంపిస్తున్నారు. తెలుగుదేశం నుంచి ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు ఆశించారు ఎమ్మెల్సీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని, కానీ ఆయన ఇవ్వలేదు. ఈ యువ నాయకురాలకి తీసుకొచ్చి ఇచ్చారు. పిఠాపురం వర్మ గారికి ఇవ్వలేదు, లేదా దేవినేని ఉమ్మ గారికి ఇవ్వలేదు, బుద్ధా వెంకన్న గారికి ఇవ్వలేదు, పట్టాభి గారికి ఇవ్వలేదు. వీళ్ళంతా పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వీరంతా ఆశించారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు రాజకీయంగా ఎవరికి ఇస్తే పార్టీకి లాభం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కాబట్టి గ్రీష్మ గారి నుంచి ఏం ఆశిస్తున్నారో ఆ లక్ష్యం కోసమే గ్రీష్మ గారికి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ నాయకురాలినైనా, ఏ నాయకుడినైనా ఎప్పుడు హైలైట్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఎంతకాలం ఆయన వాళ్ళు ఉపయోగపడతారో అంతకాలం ఉపయోగించుకుంటారు, ఆ తర్వాత పక్క లైన్లో పెట్టేస్తూ ఉంటారు ఎవరినైనా సరే. ఇప్పుడు ఎంతమంది అయితే ఎమ్మెల్సీగా ఆశించారో, ఎవరికి ఇవ్వలేదో వాళ్ళందరినీ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అన్ని పేర్లు మనం చెప్పలేము కూడా ఇక్కడ.
ఇప్పుడు గ్రీష్మ గారు ఆ స్థానం కేటాయించారు. ఇప్పుడు హైలైట్ అయ్యేది గ్రీష్మ గారే. ఇప్పుడు ఆమెని పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోబోతున్నారు. ఎందుకనంటే శాసన మండలిలో చాలా వీక్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకురాలు కళ్యాణి గారు ప్రభుత్వాన్ని ఆవేశం లేకుండా, సూటిగా, సుత్తి లేకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి విధానం చూస్తే మంత్రులకు చెమటలు పడుతున్నాయి. మంత్రులంతా ఆవేశపడుతున్నారు. ఆ కళ్యాణి గారు మాత్రం ఎక్కడా ఆవేశపడట్లేదు. ఆమె కూల్గా ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలను తట్టుకోలేక తెలుగుదేశం మంత్రులంతా ఆవేశానికి లోనై తడబాటుకు లోనవుతున్నారు. సరైన సమాధానాలు చెప్పలేకపోతున్నారు. అంటే శాసన మండలిలో ఆ కళ్యాణి గారికి చెక్ పెట్టాలంటే సరైనటువంటి నాయకురాలు ఎవరైనా ఉన్నారు అంటే అది గ్రీష్మ గారే అని గుర్తించినట్టున్నారు. అందుకే ఆమెకి ఎమ్మెల్సీగా ఇచ్చి శాసన మండలికి పంపిస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఆమె శాసన మండలి అడుగుపెట్టిన తర్వాత కళ్యాణి గారి వర్సెస్ గ్రీష్మ గారు ఎట్లా ఉంటుందో చూడవచ్చు మనం. సన్నివేశము ఆసక్తికరంగా రక్తి కట్టిస్తుంది. ఖచ్చితంగా మంత్రులకి అందరికీ సేఫ్ అవుతారు. ఆమె ప్రభుత్వం తరపున అనేక సమస్యల మీద సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఏ మంత్రి అయినా తడబాటు చెందినప్పుడు ఆ మంత్రి తరపున, ప్రభుత్వం తరపున లేచి ఆమె సమాధానం చెప్పేటువంటి అవకాశం అధికార పార్టీ కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. దానికోసమే గ్రీష్మ గారికి ఇచ్చి ఉండవచ్చు. కానీ ఇది కరెక్టా కాదా అంటే అంత చిన్న వయసు రాలేనటువంటి గ్రీష్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం కరెక్టా కాదా అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. మనం ప్రశ్నించే అధికారం అయితే మనకు లేదు. కానీ అయితే దీన్ని ఒక సంప్రదాయంగా పాటించాలి అందరూ కూడా. ఏ పార్టీ అయినా సరే, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇప్పుడు వరకు జరిగిపోయింది. రాబోయే రోజుల్లో అయినా సరే శాసన మండలికి ఎమ్మెల్సీగా క్యాండిడేట్లను సెలెక్ట్ చేసేటప్పుడు వారి క్యారెక్టర్ను, వారి నాలెడ్జ్ని, వారికి ఉన్నటువంటి అనుభవాన్ని అన్నీ దృష్టిలో పెట్టి, వయసుని అన్నీ దృష్టిలో పెట్టుకుని శాసన మండలి యొక్క గౌరవాన్ని కాపాడటానికి గౌరవప్రదమైనటువంటి వ్యక్తులను సెలెక్ట్ చేసి ఆదర్శంగా నిలవాలని మనం అంతా భావిద్దాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.